హలో అండి. నా స్టైల్‌లో బ్లౌజ్ అనేది ఎలా కట్ చేస్తానంటే, ముందుగా ఒక మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. దాన్ని నేనేం చేస్తానంటే షింక్ చేయను, కానీ ఐరన్ అయితే చేసుకుంటాను. నీట్‌గా ఐరన్ చేసుకొని, దాన్ని ఫోల్డింగ్ చేసుకొని, మన 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 వైపేమో ఫోల్డింగ్ ఉండాలి, ఎదురేమో ఓపెన్స్ ఉండాలనమాట. తర్వాత హెచ్చుతగులు లేకుండా ఒక లైన్ వేసుకొని, తర్వాత నడుము లూజు ఎంతుందో ఒకసారి చూసుకోవాలి. నడుము లూజు నాకు వచ్చేసి 7.5 ఇంచ్ అయితే వచ్చింది. తర్వాత టక్స్‌లకి బ్యాక్ సైడ్ కదా! టక్స్‌లకి 1 ఇంచు పెట్టుకోవాలి. తర్వాత 2 ఇంచులు ఖర్చుకనమాట. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇంకా పొడవు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. నాకైతే పొడవు 14.5 ఇంచులైతే వచ్చింది. దానికి షోల్డర్‌కి జాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పట్టిద్ది కాబట్టి 15 ఇంచులనేది మనం యాడ్ చేసుకోవాలి. 14.5కి 15 ఇంచులనేది యాడ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా 15 ఇంచులు చూసుకొని ఆ 15 ఇంచులనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది వేసుకోండి. కరెక్ట్‌గా చూసుకొని ఒక లైన్ అనేది వేసుకోవాలి. కింద హెచ్చుతగులు లేకుండా చూసుకోవాలన్నమాట. కరెక్ట్‌గా ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నడుము చంక లూజ్ అనమాట. 9 ఇంచులు అయితే వచ్చింది. 9 ఇంచులకి 2 ఇంచులు ఖర్చు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తము. ఇప్పుడు నెక్కు, షోల్డరు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి. షోల్డర్ అయితే 2.5 ఇంచులు వచ్చింది కాబట్టి ఒక 3/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నెక్కుకొచ్చేసి 2.25 ఇంచ్ అయితే పెడుతున్నాను. వాళ్ళంత లావు లేరు కాబట్టి. ఇంకా షోల్డర్ ఏమో 3/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 2.5కి 3/4 ఇంచ్ పెట్టుకుంటే 3.25 అయ్యిద్ది కదా! అందుకని నేను 3.25 అయితే పెట్టుకున్నాను. ఇంకా చంక డౌన్ వచ్చేసి నేను 6 ఇంచులు అయితే పెట్టాను. ఎందుకంటే చంక లూజ్ వచ్చేసి మొత్తము 8.5 ఇంచులు వచ్చింది. మనకి 8.5 ఇంచులు రావాలంటే నేను ఫస్ట్ చూసుకుందామని చెప్పేసి ఒక 6 ఇంచులు అయితే పెట్టుకోవాలి మనము. 6 ఇంచులు పెట్టుకొని తర్వాత చూడండి, మనం చెక్ చేసి చూడాలి. ఒకవేళ తక్కువ వస్తే ఇంకొంచెం దించుకోండి. ఒకవేళ ఎక్కువ వచ్చిందనుకోండి మళ్ళీ పైకి పెంచుకోండి. ఇప్పుడు మనకు చంక డౌన్ కోసము అక్కడ మళ్ళీ ఒక 1.5 ఇంచ్ అనేది మనము క్రాస్ తీసుకోవడానికి 1.5 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం ఒకసారి ఎంత వచ్చిందో అని చెప్పేసి. అలా చూసుకోవాలి. పైన షోల్డర్కి ఒక 1/2 ఇంచు తగ్గించేసి తర్వాత కింద నుంచి మనం కొలత వేసుకుంటూ రావాలి. చూడండి, ఇప్పుడు మొత్తము 8.5 ఇంచులు రావాలి. ఇప్పుడు కరెక్ట్‌గా 8.5 ఇంచ్ అనేది వచ్చింది. పక్కన 2 ఇంచులు ఖర్చు అనమాట. ఇప్పుడు కింద మనము ఆ డాట్స్‌ని రెండిటిని కలపాలి. మనం 1 ఇంచు యాడ్ చేసుకున్నాం కదా! దాన్ని ఇంకా పక్కన 2 ఖర్చుల్ని రెండిటిని కలుపుకోవాలన్నమాట. అలా లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌కి వెనకాల వీపు ఆది బ్లౌజ్‌కి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని దాని ప్రకారంగా కొంచెం ఖర్చుకి మనం కుడతాం కాబట్టి, పైన నెక్కుకి కుడతాం కాబట్టి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్‌కి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. అలా పెట్టుకొని ఇప్పుడు మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను 2.25 ఇంచు పెట్టాను కాబట్టి వాళ్ళు ఎక్కువగా డీప్ వద్దని చెప్పారు కాబట్టి నేను 2.5 ఇంచు పెట్టాననమాట. పైన 2.25 పెట్టాను, కింద 2.5 ఇంచు అయితే పెట్టాను. ఇప్పుడు దాన్ని రెండింటిని కలుపుకొని ఒక లైన్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నెక్ డిజైన్ చేసుకోవడానికి చూడండి, ఇది ఎక్కడైనా దొరుకుతాయి టైలరింగ్ షాప్లో. ఇది తీసుకొని ఇప్పుడు నెక్ అనేది అలా డ్రా చేసుకోవాలన్నమాట. చేసుకొని ఇప్పుడు మనము చూడండి, షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచు, ఒక పాదం ఖర్చు ఇలా డౌన్ చేసుకుంటే ఆ షోల్డర్ అనేది జారకుండా ఉండడానికి ఒక పావు ఇంచు అలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇదైతే బ్యాక్ పార్ట్ చూడండి. ఇప్పుడు కట్ చేసుకుందాం మనం మొత్తం బ్లౌజ్ని నీట్గా కట్ చేసేసుకుందాము. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీకు నేను షేర్ చేస్తాను. ప్రతి ఒక్కటి నాకు తెలిసినవే కాకుండా మీకు అవసరమైన వీడియోస్ కూడా షేర్ చేస్తాను. ఏమన్నా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఒకసారి కామెంట్ చేశారంటే అలాంటి వీడియోస్ నేను మీకు ఎలా అంటే ఈజీ మెథడ్లో చూపిస్తానన్నమాట. నేను ఈ మధ్య లాంగ్ వీడియోస్ అనేది చేస్తూ ఉన్నాను. ఏమన్నా కొంచెము డిస్టర్బెన్స్ అయినా, కొంచెం ఏమన్నా ఫాల్ట్ అయినా అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు చూడండి, ఇటువైపు తిప్పుకోవాలి. ఆ క్లాత్ని ఇటువైపు తిప్పుకొని ఇప్పుడు ఇటు సైడు హ్యాండ్స్ అనేది మనము కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా
లెవెల్గా వచ్చేలాగా. లైనింగ్లు ఏంటంటే ఇప్పుడు నార్మల్గా బయట తీసుకొచ్చే లైనింగ్లు చేతుల దగ్గర అతుకులు పడుతున్నాయి, ఎందుకంటే పన్నాలు చిన్నవి వస్తున్నాయి. నేను వేరే చోట తీసుకొస్తాను, పెద్ద పన్నాలు ఇవి, అతుకులు ఏమి ఉండవు, నేను బళ్ళార్లో తీసుకొచ్చుకుంటాను. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని పొడవు వచ్చేసి 10 ఇంచులు వచ్చింది ఆది బ్లౌజ్ ప్రకారం, నేను 11 ఇంచులు పెడుతున్నాను. ఎందుకంటే 1/2 ఇంచు జాయింట్ చేసేకి 1/2 ఇంచు కింద తిప్పి వేయడానికి, మొత్తం 1 ఇంచు 10 ఇంచులు 1 ఇంచు 11 ఇంచు అనమాట. 11 ఇంచులు పెట్టుకొని కింద చెయ్యిలు పొడవు డౌన్ వచ్చేసి 3.5 ఇంచు అయితే పెట్టుకోవాలి. మనం హాఫ్ హ్యాండ్స్కి అయితే 3.5 ఇంచు పెట్టుకోవాలి. ఇది ఫుల్ హ్యాండ్స్ కాబట్టి 3.5 ఇంచు అయితే డౌన్ అయితే పెట్టుకోవాలి, చంక డౌను. ఇప్పుడు మనము చంక లూజు ఎంత వచ్చిందో చూసుకోండి. చంక లూజు వచ్చేసి 8.5 ఇంచులు అని చెప్పాను కదా, ఆ 8.5 ఇంచులు వచ్చేదాకా చూసుకొని డ్రా చేసుకొని తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు అనేది పెట్టుకోవాలి. కింద చెయ్యి లూజ్ వచ్చేసి నాకు 5.5 ఇంచులు అయితే వచ్చిందనమాట. ఆ 5.5 ఇంచు ఇక్కడ చెయ్యి లూజు డ్రా చేసుకోవాలి. తర్వాత 2 ఇంచులు ఖర్చుకు అనమాట. ఇప్పుడు మొత్తము లైన్ అనేది వేసుకోవాలి, ఈ ఖర్చుకి ఆ మెయిన్ లైన్ అనేది వేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఏమన్నా కొంచెం డిస్టర్బెన్స్ అనిపించినా, ఏమన్నా సరిగ్గా క్లారిటీ లేకపోయినా అడ్జస్ట్ అవ్వండి. ఇంకా 1 ఇంచు పైన తీసుకొని ఆ ఇంచులోనే ఇలాగా క్రాస్లో అనేది డ్రా చేసుకోవాలి హ్యాండ్ అనేది. అలాగే నాకు ఏం చెప్పారంటే వాళ్ళు పఫ్ స్లీవ్స్ అనేది పెట్టమని చెప్పారు, అందుకని పైన ఒక 3 ఇంచులు చూడండి, 3 ఇంచులకి డ్రా చేసుకోవాలి. అంటే పఫ్ ఇలాగ ఎత్తుకుంటారు కదా మీనా హ్యాండ్స్ అని, అలా స్టిచ్ చేయమని చెప్పారు. తర్వాత కింద వచ్చేసి 3.5 ఇంచు అనమాట, 3.5 ఇంచు డ్రా చేసుకోవాలి. ఇటు సైడ్ నుంచి 2 ఇంచులు, తర్వాత పైన నుంచి 1.5 ఇంచు అనమాట. ఇలాగా తీసుకొని మనం అలా నీట్గా అలా డ్రా చేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా అలా డ్రా చేసేసుకొని దాని ప్రకారంగా మనము హ్యాండ్ అనేది కట్ చేసుకొని, ఇప్పుడు అక్కడ హ్యాండ్ పైన ఉంది కదా, అక్కడ కింద మనం అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి అక్కడ దాకా ప్లీట్స్ పెట్టుకోవాలని అర్థం అనమాట. చూపిస్తాను చూడండి మీకు. ఇలా మొత్తం కట్ చేసేసుకొని ఎక్కడైతే కింద మనం కొంచెము అక్కడ క్రాస్ తిప్పాము అక్కడ చూడండి, అక్కడ టక్స్ పెట్టాను చూడండి, అక్కడి నుంచి పైదాకా ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి మనము. అందుకని అలా గుర్తు కోసం టక్స్ పెట్టాను నేను. చూడండి హ్యాండ్ అయితే ఇలా వచ్చింది, ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలన్నమాట అక్కడ దాకా. అప్పుడు మనకి సరిపోయింది కరెక్ట్గా పఫ్ లాగా, చాలా బాగా వచ్చింది హ్యాండ్స్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా డ్రా చేసుకోవాలంటే, ఫ్రంట్ పార్ట్ నేను ఒకలా డ్రా చేస్తాను, చాలామంది చాలా రకాలుగా కటింగ్ చేసుకుంటారు. నాది కొంచెం కటింగ్ వేరుగా ఉండిద్ది, నేను జెంట్స్ టైలర్ దగ్గర నేర్చుకున్నాను కదా, కొంచెం కటింగ్ వేరుగా ఉండిద్ది. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే కరెక్ట్గా పెట్టుకోవాలి. చూడండి కొంచెం క్రాస్లో పెట్టుకోవాలి, క్రాస్గా వచ్చేలాగా పెట్టుకోండి, ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి అలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే అది ఎలా ఉందో అలా డ్రా చేసుకునేటప్పుడు ఫస్ట్ కింద డౌన్కి, బ్లౌజ్ కింద డౌన్కి 1 ఇంచు ఎక్స్ట్రా అనేది మనము డ్రా చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లోనే నేను ఫ్రంట్ పార్ట్లోనే నేను షేప్ పట్టి అనేది తీసేస్తాను, అందుకని చూడండి ఇప్పుడు 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మనము లైన్ వేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి కూడా ఇందులోనే వచ్చేసిద్ది, ఇలా అనేది డ్రా చేసుకోవాలి. చెప్పాను కదా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం ఈజీ మెథడ్ అనమాట ఇది. ఇలా ట్రై చేయండి మీరు. ఇప్పుడు ఇంకా మిగతాది మొత్తం ఎలా ఉందో అలాగే అలా డ్రా చేసుకోవాలి. మొత్తం చంక రౌండ్ కానీ ఇంకా ఇది నెక్ దగ్గర కానీ అది ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా ఒక లైన్ అనేది వేసుకోవాలన్నమాట మనము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేయండి. అలాగే మర్చిపోయా, చంక దగ్గర కూడా మనము లోతు తీయాలి కాబట్టి అలా లైనర్ వేసి అలా గీయాలన్నమాట. గీసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు అక్కడ మార్కర్ అనేది లైన్ కనిపిస్తూ ఉండిద్ది, ఆ మార్కర్ అనేది లైన్ కనిపిస్తూ ఉంటుంది. ఆ లైన్ మీదే ఒక లైన్ అయితే వేసుకోండి, అటు ఇటు మొత్తం కనిపిస్తూ ఉండిద్ది అనమాట మనం మార్కర్తో గీసామంటే. ఇప్పుడు దాంట్లో ఒక 1/2 ఇంచు లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు లోతు అనేది తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు షేప్ పట్టి అనమాట. ఈ షేప్ పట్టీలు ఆల్రెడీ నేను శారీస్కి వస్తాయి కదా అట్టలు, దాంతో రెడీ చేసుకున్నాను. 9 ఇంచులు పైన ఉండే వాళ్ళకేమో పెద్ద షేప్ పట్టి పెడతానమాట, అంటే 3.5 ఇంచు షేప్ పట్టి. 9 ఇంచుల లోపు ఉండే వాళ్ళకి 3.5 ఇంచు షేప్ పట్టి అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే నేను 6.5 ఇంచులు అయితే పెట్టుకున్నాను నేను.
పెట్టుకొని ఒకసారి మనము చెక్ చేసుకుందాము. రౌండ్ ఇప్పుడు లైన్ వేసుకొని ఇప్పుడు ఒక రౌండ్ అనేది రౌండ్ షేప్లో ఇచ్చేసుకుందాము. తర్వాత ఆది బ్లౌజ్లో నెక్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం మనము. ఎందుకంటే ఎక్కువ తక్కువ అయిపోయింది కదా, ఒకసారి కట్ చేసామంటే మళ్ళీ మనం దాన్ని ఏం చేయలేము. ఇంకా పైన షోల్డర్కి ఒక 1/2 ఇంచు తీసేసి తర్వాత పక్కన ఒక పాదం ఖర్చు, ఎందుకంటే మనం జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి ఒక 1/4 ఇంచు వదులుకొని చూడండి ఇప్పుడు అక్కడికైతే వచ్చింది. అలాంటప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పైకి వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి ఆ నెక్ అనేది కొంచెం పైకి వేసుకున్నాము, ఎక్కువ వచ్చింది కాబట్టి కొంచెం పైకి వేసుకొని ఇప్పుడు లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు లైన్లు వేసుకొని ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం, మళ్ళీ ఒకసారి కరెక్ట్గా వచ్చిద్దా లేదా అని చెప్పేసి అలా చూసుకోవాలన్నమాట. ఆది బ్లౌజ్ని బట్టి కస్టమర్స్ కొంతమంది కొంచెం దిగినా ఏమన్నారు, కొంచెం తక్కువ ఉన్నా ఏమన్నారు, కొంతమంది మాత్రం అస్సలు ఒప్పుకోరు. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు చూడండి షేప్ పట్టి దగ్గర పైన క్రాస్ కోసము 1 ఇంచు అయితే నేను తీసుకుంటున్నాను. 1 ఇంచు తీసుకొని తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు 9 ఇంచులు ఉంది కాబట్టి వాళ్ళది నడుము చంక లూజు, నేనేం చేస్తానంటే చెస్ట్ లూజు 9 ఇంచులు ఉంది కాబట్టి ఇప్పుడు క్రాస్ కోసం నేను 3 ఇంచుల కాడికి అటు నుంచి క్రాస్గా పెట్టుకుంటే 3 ఇంచులు రావాలన్నమాట. అలా చూసుకొని అక్కడ ఒక టక్స్ పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ 2 ఇంచులకు ఒక టక్స్ పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకొని ఇప్పుడు పైన ఇంకో టక్స్ రావాలి కదా షేప్ పట్టి దగ్గర, దానికి ఏం చేస్తున్నానంటే 1.5 ఇంచు దగ్గరికి ఒక టక్స్ పెట్టాను అనమాట. ఇప్పుడు మొత్తం 3 టక్స్లు అనమాట. మెయిన్ టక్స్ ఒకటి, 2 ఇంచుల దగ్గర మెయిన్ టక్స్ ఒకటి, తర్వాత అటు ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఒక టక్సు, తర్వాత చంక దగ్గర ఒక టక్సు, తర్వాత ఇటు సైడ్ అనమాట 4 టక్స్లు అయితే నేను వేస్తాను. ఇప్పుడు ఇలా ఎలా ఉందో అలాగే ఇప్పుడు కరెక్ట్గా అదే షేప్లో కట్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇప్పటిదాకా అసలు గుర్తులేదు నాకు చంక లూజు అంటున్నా, చెస్ట్ లూజు, సారీ ఏమనుకోవద్దండి, చెస్ట్ లూజ్ అనమాట. నేను ఇదే ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లాంగ్ వీడియోస్కి, అందుకని కొంచెము అంటే పొరపాటు అవుతూ ఉందన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ క్రాస్లో కరెక్ట్గా డ్రా చేసుకున్నాం కదా, అది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు టక్స్లు పెట్టుకున్నాం, ఇక్కడ ఒక టక్స్, ఇంకా మెయిన్ టక్స్ అనమాట. చంక దగ్గర ఇటు సైడ్ అవసరం లేదు, మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ పట్టి ఒకటి వచ్చింది కదండి, షేప్ పట్టి అండ్ అలాగే చూడండి బ్యాక్ పార్ట్ ఇది, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్, ఇంకా ఇదేమో హ్యాండ్స్ అండ్ అలాగే షేప్ పట్టీలు ఇది కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా 2 షేప్ పట్టీలు అయితే వేస్తాను నేను. నెక్ కూడా ఇందులోనే తీస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.